ఇక్కడ మీకు ఆంధ్రాలో జాతీయ ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో దానికి సంబంధించి మెటీరియల్ అందజేస్తూ వస్తున్నాండి. అభ్యర్థులు ఈ ఫార్మేట్ చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అందుకని చాలా ఈజీ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ పిక్చర్ గ్రాఫిక్గా అందజేస్తూ చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా పాయింట్స్ అన్నీ కూడా అందజేస్తూ వచ్చాను. సో రిజిస్టర్ అయిన అభ్యర్థులు వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. క్విట్ ఇండియా ఉద్యమము, దేశ రక్షణ, ముందస్తు చర్యలు, ఉద్యమ కాలంలో ఏమేమి జరిగినాయి, సో అవన్నీ కూడా చాలా సింపుల్ చేసి ఇచ్చానండి. తీర్మానాలు ఏంటి, గాంధీ అరెస్ట్కి సంబంధించి, ఏపీలో జరిగిన సంఘటనలు, ఈ కాలం నాటి సాహిత్యము, స్కార్చ్ ఎర్త్ పాలసీ, పీపుల్స్ ప్రొటెక్షన్ కమిటీ, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి చాలా సింపుల్గా చూడగానే అర్థమైపోతూ ఉండాలండి. సో అట్లా దీన్ని తయారు చేసి ఇచ్చాను. సో మిగిలిన అంశాలు కూడా ఇదే విధంగా అందజేస్తూ వస్తాను. రిజిస్టర్ అయిన అభ్యర్థులు యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ పెట్టుకోండి. సో ఇప్పుడు క్లాస్ కంటిన్యూ చేద్దాం మనం. హాయ్, ఏబిపిఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఆన్లైన్లో మనం క్లాసెస్ అందజేస్తున్నామండి. మీ డే టు డే అఫైర్స్ ఎలాంటి బ్రేక్ కాకుండా క్లాసెస్ని ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది రిజిస్టర్ అయిన అభ్యర్థులకి. దాంతోపాటు మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేస్తున్నాను. ఎవ్రీ వీక్ కూడా టెస్టులు కండక్ట్ చేస్తూ మీకు ప్రాక్టీస్ బిట్లకి అందజేస్తూ వస్తున్నాను. వీటితో పాటు సబ్జెక్ట్ని ఇంకా సింప్లిఫై చేసి అభ్యర్థులకి ఈజీగా రివిజన్ చేసుకునే విధంగా, ఈజీగా సబ్జెక్ట్ చూసి అర్థం చేసుకునే విధంగా పిక్చర్ గ్రాఫిక్తో ఇస్తూ సింప్లిఫై చేసుకుంటూ మీకు అందజేస్తున్నాను. సో అలా గతంలో కొన్ని అందజేసుకుంటూ వచ్చాను. అవి అభ్యర్థులకి చాలా ఉపయోగపడిందని వాళ్ళు తెలియజేశారు. అందుకని మిగిలిన అంశాన్ని కూడా ఆ కోవలోనే ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. సో ఈరోజు మన టాపిక్ ఆంధ్ర ప్రాంతంలో జాతీయ ఉద్యమము ఏ విధంగా ప్రభావం చూపింది. సో ఇక్కడ జాతీయ ఉద్యమము ఏ విధంగా బిల్ట్ అవటము, నేషనల్ మూమెంట్తో పాటుగా ఇక్కడ జరిగిన సంఘటనని వివరించుకుంటూ వస్తున్నాము. లాస్ట్ క్లాస్లో మనం ఎన్సీఎంని డిస్కస్ చేసాము, సివిల్ డిసోబీడియంట్ని డిస్కస్ చేసాము, ఇంకా ఈ ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో దీని రిలేటెడ్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి, వాటి మీద బిట్టి ఏ విధంగా రావచ్చు పరిశీలన చేద్దాం. ఆంధ్రాలో వ్యక్తిగత సత్యాగ్రహాన్ని చేపట్టింది ఎవరు? ABCD 4, అందులో ఒకటి మన ఆన్సర్ అవుతుంది. గ్రామ స్థాయిలో పీపుల్స్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు గురించి ఏ సమావేశంలో తీర్మానం చేసుకున్నారు, ఎక్కడ సమావేశం జరిగింది, దానికి అధ్యక్షత ఎవరు వహించారు, ఇలా ఏ కోణంలో అయినా కానీ ప్రశ్న రావచ్చు. సో దానికి సంబంధించి ఒక ప్రశ్న ఈ రోజుల్లో ఎగ్జామినర్కి ఒక టాపిక్ ఇచ్చి దీనికి సంబంధించి బిట్టు చేయమని అడిగితే గతంలో లాగా ఒక పర్టికులర్ లిమిటేషన్కి, సోర్స్ లిమిటేషన్కి బౌండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సోర్స్ అనేది బాగా విస్తరిస్తూ వస్తున్నది కాబట్టి మ్యాక్సిమం అభ్యర్థి ఎంతవరకు ప్రయత్నించగలుగుతాడో, ఇది ప్రిపరేషన్ టైం కాబట్టి అంతవరకు ప్రయత్నం చేసి మంచి పాయింట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆ క్రమంలోనే ఇలాంటి బిట్స్ అన్ని కూడా కొన్ని రిమోట్ ఏరియాలో మనకు తగులుతూ ఉంటాయి. అవి నేను మీకు అందజేస్తూ వస్తున్నాను. స్క్రాచ్డ్ ఎర్త్ పాలసీని వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ ఈ సమావేశం నిర్వహించి దాంట్లో తీర్మానాన్ని చేయటం జరిగింది, అది ఒక క్వశ్చన్. నెక్స్ట్, కర్నూలు సర్క్యులర్, దాని యొక్క నేపథ్యం ఏమిటి, దాని ఇయర్ అడగచ్చు, దాని డేట్ కూడా అడగచ్చు. సాధారణంగా క్విట్ ఇండియా ఉద్యమం అనగానే ఆగస్టు తర్వాత వస్తుంది. కర్నూలు సర్క్యులర్ ఏమో ఈ ఆగస్టుకి ముందు రావటం జరుగుతుంది. సో కర్నూలు సర్క్యులర్ ముందా, క్విట్ ఇండియా తీర్మానం ఉందా, దాని తర్వాత ఇదా లేకపోతే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఆ కోణంలో వచ్చినా కానీ అభ్యర్థి చేయటానికి సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ నేపథ్యము, దాని తర్వాత ఫ్యాక్ట్ రిలేటెడ్, దాని తర్వాత అరేంజింగ్ ఆర్డర్స్. ఈ విధంగా దీన్ని
చూడవలసి ఉంటుంది. నెక్స్ట్, ఈ తొలి లోక్సభ ఎన్నికలు 1952లో జరిగిన దాంట్లో జవహర్లాల్ నెహ్రూ, రావి నారాయణ రెడ్డి, ఆ తర్వాత అత్యధిక మెజార్టీ 1.80 lakh ఓట్లతోటి 1.80 lakh ఓట్లతోటి దేశంలోనే మూడో అతిపెద్ద మెజార్టీ సాధించిన వ్యక్తి మనకు కందాల సుబ్రహ్మణ్యం, ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు. సో ఈ కందాల సుబ్రహ్మణ్యం అనే ఆయన ఈ క్విట్ ఇండియా ఉద్యమం కాలంలో ఎక్కడ ఉద్యమానికి ఏ ప్రాంతంలో నాయకత్వం వహించడం జరిగింది. ఇక్కడ 2-3 బిట్లని కలుపుతూ నేను ఇది ఫ్రేమ్ చేసా. అభ్యర్థులకి ఈ అంశాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక బిట్ చేసేటప్పుడు ఏబిసిడి వైపే ప్రిపరేషన్ సమయంలో ఫోకస్ చేయకుండా ఇందులో ఇంకా ఏమన్నా మనము చేయవచ్చా అన్న కోణంలో కూడా ప్రయత్నం చేస్తూ రావాలి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో తెనాలి సంఘటన అనేది జరుగుతూ వచ్చింది. ఈ తెనాలి సంఘటనలో విద్యార్థులు మరియు కార్యకర్తలకి స్థానిక నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు? మొత్తం సహాయ నిరాకరణ ఉద్యమం కానీ లేదా సివిల్ డిసోబీడియంట్ శాసన ఉల్లంఘన ఉద్యమం కానీ ఇలాంటి వాటన్నిటి కూడా మీకు స్థానికంగా నాయకత్వంతో పాటు ఈ జాతీయ నాయకత్వము మరియు రాష్ట్ర స్థాయి నాయకత్వం లభిస్తూ వస్తుంది. కానీ కేవలం క్విట్ ఇండియా ఉద్యమ సమయంలోనే స్థానిక నాయకులు ఎదగటానికి అవకాశం కలుగుతుంది. ఆ వ్యాక్యూమ్ని స్థానిక నాయకులు ఫిల్ చేస్తారు ఎప్పుడైతే రాష్ట్ర స్థాయి నాయకులందరూ జైల్లో ఉన్నప్పుడు. సో క్విట్ ఇండియా ఉద్యమ సమయాన్ని చదువుతున్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకత్వానికి కలిగిన అవకాశాన్ని కూడా పరిశీలన చేస్తూ రావాలి. అలాంటి సందర్భంలోనే ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకొని ఇది క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో తెనాలి సంఘటన, విద్యార్థులు మరియు కార్యకర్తలకి నాయకత్వం వహించింది ఎవరు ఆ సంఘటనలో. నెక్స్ట్, 26 జనవరి 1943 ఆగస్టులో క్విట్ ఇండియా. 1943లో స్వతంత్ర దినోత్సవం. క్విట్ ఇండియా అంటే భారత్ నుంచి బ్రిటిష్ వెళ్ళిపోమని. వెంటనే 26 జనవరిన ఇక్కడ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటం జరిగింది. అది ఒకటి పల్లిపాడుతో పాటు ఏ ఇతర ప్రాంతంలో ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాడు. నెక్స్ట్, ఆంధ్రాలో సామాజిక జరిమానా అండి. ఇది కాస్త చాలా ఇంపార్టెంట్ అంశము. ఈ సోషల్ పెనాల్టీ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ దురదృష్టవశాత్తు ఆంధ్ర ప్రాంతంలోనే ఎగ్జిక్యూట్ చేశారు. అసలు ఈ సోషల్ పెనాల్టీ, సామాజిక జరిమానా అంశం ఏంటి, ఆంధ్రాలో ఎన్ని జిల్లాలలో ఈ సామాజిక జరిమానా విధించడం జరిగింది, సామాజిక జరిమానా యొక్క నేపథ్యం ఏమిటి, ఈ అంశాలను కూడా మనం ఈరోజు డిస్కస్ చేయటం జరుగుతుంది. ఇట్లా సాధారణంగా ఆంధ్రాలో జాతీయ ఉద్యమం అనగానే క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో 1-2 సంఘటనలతో మీరు ఆపకుండా మరికొన్ని అంశాలని ఫోకస్ చేసుకోవటం వలన అభ్యర్థులకి ఎగ్జామ్లో ఇప్పుడు చెప్పండి ఇలాంటివి రాకూడదు అనేదైనా రూల్ ఉందా? ఏమీ లేదండి. సో సోర్స్ ఎగ్జామినర్కి పెరుగుతున్నప్పుడు అభ్యర్థుల యొక్క ఏదైతే అప్రోచ్ ఉంటుందో దాంట్లో మార్పు అనేది రావాలి. అంతేగాని ఆ మోస పద్ధతిలో ఇరుక్కొని పోయి క్విట్ ఇండియా ఉద్యమము ఎంతసేపు జాతీయ స్థాయిలో అక్కడ ఈ గాంధీజీ కూర్చున్నాడు, అక్కడ గాంధీజీ లేచాడు, క్విట్ ఇండియా ఎంతసేపు జాతీయ స్థాయిలో క్విట్ ఇండియాని చదువుతున్నారు. కానీ ఆంధ్రాలో క్విట్ ఇండియా ఉద్యమము ఇన్ని గొప్ప అంశాలని మర్చిపోవటం జరుగుతున్నది. అసలు చరిత్రలో హైలైటే కాని సందర్భం వస్తుంది. ఒకవేళ హైలైట్ అయ్యే ఎగ్జామినర్కి దొరికితే మాత్రం ఈ అంశాలన్నీ కూడా ఎగ్జామినర్ పట్టే అవకాశం కూడా ఉంటుంది. అందుకని తెలియజేస్తున్నాను, చదివేటప్పుడు ఆంధ్ర స్పెసిఫిక్గా చదువుతున్నప్పుడు కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని చదవండి. అన్ని మోస్ట్ రిమోట్లో నుంచి మనము అందజేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని పరిశీలన చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో జాతీయ ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలు ఏమున్నాయి అనేది పరిశీలన చేద్దామండి. క్విట్ ఇండియా కాలంలో ఏం జరిగింది, క్విట్ ఇండియా కన్నా ముందు ఏ సంఘటనలు చోటు చేసుకున్నాయో మనం విశ్లేషణ చేసుకుందాం. లాస్ట్ క్లాస్ మనం సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ వరకు కంప్లీట్ చేసాం. దాని కొనసాగింపు అనేది ఇప్పుడు చూద్దాం. ఒకసారి బ్రీఫ్గా పాత అంశాలని టచ్ చేస్తూ ఇందులోకి ప్రవేశిద్దాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇదంతా కూడా. సో వింటుంటేనే మైండ్లోకి వెళ్ళిపోయేటట్టు చాలా సింప్లిఫై చేశాను. ఒక్కసారి మీరు స్టడీ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ఫ్లాష్ బ్యాక్ నుంచి వస్తే మనం కాస్త
ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ కావాలంటే ఫ్లాష్ బ్యాక్ తిప్పాలి, అట్లా చెయ్యి, లేకపోతే తిరగదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1919 వచ్చింది. సో 10 సంవత్సరాల తర్వాత ఈ చట్టము ఏ విధంగా పనిచేస్తుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 తెలియజేయాలని ఈ చట్టంలోనే రాశారు. దాన్ని స్టాట్యూటరీ అని పిలవటం జరుగుతుంది. చట్టము అంటే స్టాట్యూటరీ, చట్టబద్ధంగా చెప్పారు కాబట్టి స్టాట్యూటరీ. దానికి అనుగుణంగా నియమించారు కాబట్టి సైమన్ కమిషన్ని స్టాట్యూటరీ కమిషన్ అని కూడా అంటారు. సో సైమన్ కమిషన్ నియామకం జరిగింది. ఆయన ఇండియా వచ్చాడు, అన్ని ప్రాంతాలు తిరిగాడు, ఆయన ఒక రిపోర్ట్ తయారు తీసుకొని వెళ్ళి అక్కడ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చాడు. సో వెంటనే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సైమన్ కమిషన్ రిపోర్ట్ని బల్ల ముందు పెట్టుకుంది, టేబుల్ ముందు పెట్టుకొని కూర్చున్నాడు ఇట్లా ప్రైమ్ మినిస్టర్. కూర్చొని ఆహా రిపోర్ట్ చాలా బాగుంది, మరి లోకల్ని కూడా మాట్లాడాలి కదా, అందుకని భారతదేశంలో ఉండే నాయకులందరినీ పిలవండి అన్నాడు. పిలిచి 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు నిర్వహించాడు. రౌండ్ టేబుల్ అంటే ఏమన్నదు, బ్రిటిష్ ప్రధాని ఇక్కడ కూర్చుంటాడు, టేబుల్ రౌండ్గా ఉంటుంది, ఇక్కడ ఒక పార్టీ నేత, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు ఆల్ పార్టీ కాన్ఫరెన్స్లను నిర్వహించారు కదా, తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించాలా వద్దా అని ప్రధానమంత్రి అన్ని పార్టీల వారు మీ అభిప్రాయాలు తెలపండి అని అన్ని పార్టీలను అడిగాడు కదండి. అట్లాంటిదే ఇక్కడ రౌండ్ టేబుల్ కూడా. అదేం పెద్ద అర్థం కానిది గ్రీక్ అండ్ లాటిన్ ఏమీ కాదు. బ్రిటిష్ ప్రధాని తన ముందు రిపోర్ట్ ఇలా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి రండి, ముస్లిం లీగ్ పార్టీ నుంచి రండి, హిందూ మహాసభ నుంచి రండి, ఇలా అందరి పార్టీని అన్ని రిప్రజెంటేటివ్ని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడాడు. ఇందులో సెకండ్ దాంట్లో మాత్రమే కాంగ్రెస్ పార్టిసిపేట్ అయింది, అది వేరే ఇష్యూ, దాని పక్కన పెట్టండి. ఈ 3 రిపోర్ట్లని 3 రౌండ్ టేబుల్ సమావేశాల యొక్క సారాంశాన్ని మరియు ఈ సైమన్ కమిషన్ ఇచ్చిన నివేదిక యొక్క సారాంశాన్ని ఈ రెండింటినీ కలిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ల యొక్క సారాంశము మరియు సైమన్ కమిషన్ రిపోర్టు అన్నీ కలిపి వాళ్ళు ఒక ఫైనల్గా ఒక చట్టాన్ని రూపొందించారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇది కూడా ఇండియన్ పాలిటీలో చాలా సందర్భాల్లో అడుగుతారు. భారత రాజ్యాంగము అమల్లోకి రాకముందు భారతదేశంలో అమల్లో ఉన్న చట్టం ఏది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చాలా సందర్భాల్లో ఇది ప్రశ్న కూడా రావటం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనం ఈరోజు చదువుతున్న భారత రాజ్యాంగంలో చాలా అంశాలని దీని నుంచే తీసుకోవటం జరిగింది. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో సరే, పాయింట్ ఇక్కడ, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారము ఎన్నికలు నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రం అంటే ప్రొవిన్స్ అంటారు, అప్పుడు ప్రొవిన్స్కి కూడా ఎన్నికలు అనేది నిర్వహించాలి. సరే, యాక్ట్ వచ్చింది, ఎన్నికలు నిర్వహించారు. 1937 సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారము 1937లో బ్రిటిష్ ప్రభుత్వం, ఇక్కడ వైస్రాయ్ వాళ్ళు భారతదేశంలో ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ ఆంధ్ర ప్రాంతం అన్నది మద్రాసుతో కలిసి ఉన్నది. ఆ విషయం నేను మళ్ళీ నీకు కొత్తగా ఏం చెప్పక్కర్లే. మద్రాసు ప్రొవిన్స్లో ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే ఆంధ్రాకి అప్పట్లో సపరేట్ స్టేట్ అనేది ఏమీ లేదు కాబట్టి ఇక్కడ. కాకపోతే ప్రొవిన్షియల్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అని ఉంటుంది, స్థానిక రిప్రజెంటేషన్, అట్లా ప్రొవిన్షియల్ కాంగ్రెస్ మాత్రం ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు ప్రొవిన్షియల్ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా టంగుటూరి ప్రకాశం ఉన్నాడు, సెక్రటరీగా బలుసు సాంబమూర్తి గారు ఉండటం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంతంలో ఈ కాంగ్రెస్ జెండాను పట్టుకొని ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం వాళ్ళు నిర్వహించుకున్నారు. లక్ బాగున్నది, కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో విజయం సాధించింది. కేంద్రంలో విజయం సాధించింది, రాష్ట్రాల్లో కూడా విజయం సాధించింది. ఎన్నికలు అయిపోయినాయి 37లో. విజయం సాధించినప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నట్టుగా చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అని కాదు, వీళ్ళ ప్రభుత్వాలు ఏర్పాటు జరిగింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలు ఏర్పడ్డాయి. మద్రాసు రాష్ట్రంలో రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా, బలుసు సాంబమూర్తి స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ అనేది గవర్నమెంట్ని ఫామ్ చేసింది. ఇక్కడి నుంచి ట్విస్ట్ అనేది ప్రారంభమైంది. 37లో ఉన్నావు ఇప్పుడు నువ్వు, 37, 38 సరదాగా గడిచిపోయింది. 39లో
కరోనా వచ్చినట్టు రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. హాయిగా అంబాసిడర్ కారులో చక్కన లాల్ బత్తి ఎర్ర బల్బుని పైన పెట్టుకొని వెళ్తుంటే సెక్యూరిటీతో అధికారాన్ని అంతా అనుభవిద్దాం అనుకునే లోపులు కరోనా లాగా రెండవ ప్రపంచ యుద్ధం వీళ్ళ నెత్తి మీద పడ్డది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 45 వరకు జరిగిందండి. 1939 నుంచి 45 వరకు జరిగింది. దానికి వీడికి ఏంటి సంబంధం? ఇక్కడే ఉన్నది సంబంధం అంతా కూడా. భారతదేశంని పరిపాలిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. అక్కడ బ్రిటిష్ వాళ్ళు యుద్ధంలో రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. వారి యొక్క కాలనీ అంటే ఇక్కడ భారతదేశం వాళ్ళ కాలనీగా ఉన్నది. కాలనీ అంటే మళ్ళీ ఏం చెప్తాం, బ్రిటిష్ యొక్క కాలనీగా ఉన్నది కాబట్టి భారత్ ఆటోమేటిక్గా భారత్ కూడా, ఈ లైన్ ఇంపార్టెంట్, భారత్ కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో భాగస్వామ్యం అయిందన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారత్ భాగస్వామ్యం అయింది. న్యాచురల్. ఇప్పుడు ఇంటికి వెళ్తావు, పెళ్లి శుభలాకి ఇస్తావు, ఇంటి యజమాని ఎవరు ఉన్నారు ఆయనకి ఇస్తావు. ఇంటి యజమానికి ఇచ్చి ఏమండి ఇలా పెళ్ళి ఉన్నది, శుభకార్యం ఉన్నది, మీరు రండి అంటాం. అంటే ఇంట్లో ఉండే అందరికీ నువ్వురా సరే మాట వరుసకి చెప్తాము. పెద్దానికి చెప్పామంటే ఆటోమేటిక్గా అందరినీ పిలిచినట్టే. నువ్వు ఆ రోజు ఇంట్లో లేవు కదా, నువ్వు ఆ రోజు సినిమాకి వెళ్ళావు, మళ్ళీ నువ్వు నీకు చెప్పలేదంటానికి లేదు. ఇంటికి చెప్పామంటే ఇంట్లో అందరూ వచ్చినట్టే కౌంటింగ్. బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిందంటే ఆయనతో కట్టుకున్న భార్యలందరూ కూడా వెళ్ళినట్టే. ఇక భారత్ కానీ ఇంకా చిన్న చిన్న కాలనీస్ ఏమని అన్నీ కూడా యుద్ధంలో పాల్గొన్నట్టే. ఇక్కడే కాంగ్రెస్కి టర్న్ అయింది, తిక్కెక్కేస్తుంది. ఏంటి ఈ కాంగ్రెస్ రాజకీయాలన్నీ విచిత్రంగా ఉంటాయి. వాడెవడో అంబాసిడర్ కార్లో తిరిగితే ఓడిపోయినోడు ఏదో ఒక పొలబెట్టి గవర్నమెంట్ని పడేయాలని వీళ్ళే అంతర్గత కుమ్ములాట బాగా ఉంటాయి ఇక్కడ కాంగ్రెస్. మీరు అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్లో కొంతమంది నాయకులు అన్నారు, భారత్ మనల్ని అంగీకరించకుండా వాళ్ళ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు, మనము కదా అడగాల్సింది, గవర్నమెంట్లు మనం ఉన్నాయి కదా, అట్లాంటిది మనల్ని సంప్రదించలేదు కాబట్టి మనం రాజీనామా చేద్దాం అనేసాడు. గెలిచిన వాళ్ళందరూ తలబట్టుకున్నారు, ఓడిన వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. అబ్బాయి వాడు పోయాడులే అనుకుంటూ. గెలిచిన వాళ్ళందరినీ హైకమాండ్ ఏం చెప్పింది? హైకమాండ్ వీళ్ళకి అంతా హైకమాండ్ ఢిల్లీ నుంచి రావాలి, ఏ వార్త వచ్చినా ఢిల్లీ నుంచే. హైకమాండ్ ఢిల్లీ నుంచి ఏం చెప్పిందంటే రాష్ట్రాల్లో మీరందరూ కూడా రాజీనామాలు చేసేసేయండి అన్నాడు. పోయిందా? ఎన్నికల్లో పెట్టిన డబ్బంతా వాయే అనుకున్నారు అందరూ. సరే ఇక తప్పదు, హైకమాండ్ చెప్పింది, కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి కూర్చున్నారు. ఏం చేయాలి? 1939లో రాజీనామా చేశారు. ఏం చేస్తాం? ఇది చేసే పని ఏమీ లేదు, ఇక ఖాళీగా కూర్చున్నారు. ఖాళీ కూర్చుంటే ఎవరు గుర్తుపట్టం. ఎవడైనా ఖాళీగా ఉంటే పర్వాలే, కానీ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదండి. వాడు ఏదో ఒకటి లొల్లి గోల అనేది చేస్తూనే ఉండాలి. పోతిరెడ్డిపాడు ఏదో ఒక గోల చెయ్యి, గవర్నమెంట్ ఏదో నీళ్లు లేపు అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తా అన్నదనుకోండి, వెంటనే ఇన్ని రోజులు మన వాటాని ఎంత వాళ్ళు వాడుకున్నారు, ఇప్పుడు నువ్వు ఇట్లా పెట్టావు, ఏదో ఒక గోల చెయ్యి. రాజకీయ పార్టీలు రచ్చ చేస్తున్నంత కాలం మాత్రమే వాటి అస్తిత్వం ఉంటుంది, లేకపోతే రాజకీయ పార్టీలు జనాలు మర్చిపోతారు. రాజకీయ పార్టీగా ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1939లో ఆలోచించింది, ఏం చేయాలి, రాజీనామాలు చేయించాను, కూర్చోబెట్టాను, వాళ్ళందరూ తిడుతున్నారు, లక్షలు ఖర్చు పెట్టాను, లాల్ బత్తి కార్లో తిరుగుతుంటే నువ్వేమో ఇంట్లో కూర్చోబెట్టావని తిడుతున్నారు, ఏం చేయాలన్నాడు. ఈ లోపల గాంధీజీ ఉన్నాడు కదా ఖాళీగా, గాంధీజీకి ఫోన్ చేసింది హైకమాండ్. గాంధీ ఏదో ఒకటి చేయవా, నువ్వు ఇప్పుడు కొత్త ఆలోచనలు నీకు వస్తుంటాయి కదా, స్ట్రాటజిక్గా ఒక స్ట్రాటజిక్ అటాక్ చేయన్నాడు. వెంటనే గాంధీజీ, ఆల్రెడీ నేను సహాయ నిరాకరణ ఉద్యమం చేశాను, అది ఫ్లాప్ అయింది, జనాలు తిట్టకుండా తిట్టారు, చౌరీ చౌరా ఇన్సిడెంట్తో సహాయ నిరాకరణ ఉద్యమం ఎందుకు ఆపారు అన్నాడు. దాని తర్వాత శాసన ఉల్లంఘన ఉద్యమం 1930 నుంచి 34 వరకు చేశాను, అది ఎందుకు చేశానో, వాళ్ళు ఏంటో ప్రజలేంటో అనుకుంటూ జనాలందరూ తిట్టారు, ఇప్పుడు నేను ఏం చేసినా కానీ మళ్ళీ అది డౌట్గా వస్తుందయా, నా వల్ల కాదన్నాడు. హైకమాండ్ అంది, వద్దు గాంధీ ప్లీజ్ ఏదో ఒకటి చేయన్నారు. అప్పుడు గాంధీజీ కాంగ్రెస్లో లేడు, 1934లోనే బయటికి వెళ్ళిపోయాడు ఆయన. గాంధీజీకి కాంగ్రెస్కి అవినాభావ సంబంధం ఉంటుంది, బయట ఉన్నా కానీ ఆయన ఎప్పుడు కాంగ్రెస్ని అటా చూస్తూనే ఉంటాడు ఆశ కొద్దీ. సరే అటు కార్యక్రమాలు అటు నడుస్తూ ఉంటాయి. గాంధీజీకి ఐడియా వచ్చింది,
మళ్ళీ ఇప్పుడు జనాలందరినీ పిలిచి మనము ఉద్యమం చేయలేము కాబట్టి వ్యక్తిగతంగా బొమ్మని చెప్తా అంటాడు. ఇప్పటివరకు మాస్ మొబిలైజేషన్కి వచ్చాడు గాంధీ. సహాయ నిరాకరణ ఉద్యమము, జనాలందరినీ రమ్మన్నాడు, అందరూ రిజైన్లు చేసి రండి అన్నాడు. సివిల్ డిసోబీడియంట్, దండి సత్యాగ్రహ, ఇవి జనాలందరినీ రమ్మన్నాడు. ఇగో దూరు ఇప్పటికే 2 ఉద్యమాలు ఫ్లాప్ అయినాయి, 3వది కూడా అట్లొద్దు, ఇక్కడి నుంచి సింపుల్గా కట్ కొడతాను, వ్యక్తిగత సత్యాగ్రహ అన్నాడు. అంటే గాంధీజీ అక్కడ వార్తాలో కూర్చొని ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆయన ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడో ఆయన మాత్రమే సత్యాగ్రహ చేస్తాడు. సో అట్లా వ్యక్తిగత సత్యాగ్రహ అన్నది చేయాలి అని నిర్ణయించుకోవటం జరిగింది. అట్లా ఈ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లు అన్ని రాజీనామా చేసినాయో, ఈ గవర్నమెంట్ల యొక్క సహకారం అందుకోవటం కోసమని లిన్లిత్గో ఆగస్ట్ ఆఫర్ అని ఒకటి ప్రకటిస్తాడు. ఆ మంచి ఆగస్ట్ ఆఫర్ని కూడా వదిలేసేసి వ్యక్తిగత సత్యాగ్రహంకి కాంగ్రెస్ వెళ్ళింది. ఈ వ్యక్తిగత సత్యాగ్రహంలో ఆంధ్ర ప్రాంతంలో వావిరాల గోపాలకృష్ణయ్య సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరిగింది. ఆయన తర్వాత చాలామంది చేస్తారు. గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహంగా ఈ క్రింది వారిలో ఎవరిని ఆంధ్ర ప్రాంతంలో ఎంచుకోవటం జరిగింది? మీ ఆన్సరు వావిరాల గోపాలకృష్ణయ్య. దీన్ని ఇలా చదవాలండి, లేకపోతే ఇదంతా కూడా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎందుకు వ్యక్తిగత సత్యాగ్రహ, దానికి లింక్ ఏంటి అంటే ఇట్లా 2 ఫ్లాప్ అయినాయి కాబట్టి 3వది సింగిల్గా చేయమన్నాడు. క్లియర్? ఆగస్ట్ ఆఫర్ ఫ్లాప్ అవుతుంది, అవ్వాలి, వాళ్ళు ఏం చేసినా కానీ ఫ్లాప్ చేయాలి. ఆగస్ట్ ఆఫర్కి వ్యతిరేకంగా పుట్టిందే ఇది వ్యక్తిగత సత్యాగ్రహ. ఖాళీగా ఉండకూడదు కదా, వ్యక్తిగత సత్యాగ్రహం చేసాడు. ఎన్ని రోజులు చేస్తాడు మన అంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఇక చేస్తూ ఉండి అట్లా నడుస్తూ వచ్చింది. ఈ మీన్ టైంలో ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? 40కి ఆగస్టుకి వచ్చాము. ఈ 41 డిసెంబర్లో 1941 డిసెంబర్లో జపాను యుఎస్ఏ మీద దాడి చేసిందండి. పెరల్ హార్బర్ మూవీ కూడా చూసే ఉంటాం మనం. జపాన్ పెరల్ హార్బర్ యుఎస్ఏ మీద దాడి చేసరికల్లా ఇప్పుడు యుఎస్ఏ సెకండ్ వరల్డ్ వార్లో ఎంట్రీ అయింది. యుఎస్ఏ ఎంట్రీ అయిన తర్వాత ఇక దాని కథ వేరేగా ఉంటుంది. సో ఒకవైపు జపాన్ సూపర్ పవర్గా అన్నిటినీ ఆక్రమణ చేసుకుంటూ వెళ్తుంది. అన్ని యూరప్ మొత్తం దాదాపు ఒకానొక టైంలో జపాన్ జర్మనీ చేతుల్లోకి మొత్తము దేశాలన్నీ కూడా వెళ్ళే స్థితిలోకి వచ్చినాయి. అంతగా జపాన్ విస్తరిస్తూ పోయింది. సెకండ్ యుఎస్ని కూడా అటాక్ చేసరికల్లా ఇంకా దేశాలన్నిటికి కూడా భయం పెరుగుతుంది, జపాన్ ఎక్కడ స్వాధీనం చేసుకుంటుందో. ఇప్పుడు భారత్ పరిస్థితి ఎట్లుందంటే బ్రిటిష్ వాడు పోయి జపాన్ వాడు భారత్ని పాలిస్తాడేమో అనే స్థితికి వెళ్ళిపోయాము. సో ఇలాంటి సమయంలోనే మనము క్విట్ ఇండియా ఉద్యమాన్ని డిస్కస్ చేస్తాం. ఎప్పుడైతే అమెరికా వచ్చిందో భారత్ మీద బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఏంటి ఆ ఒత్తిడి అంటే, నువ్వు ఎవరినో ఒకరిని ఇండియాకి పంపించి భారతీయుల్ని కూడా భాగస్వామ్యం అయ్యారని వాళ్ళతో ఒప్పించు అన్నాడు. భారతీయులు భాగస్వామ్యం అయ్యారైతే ఏమిటి, అవ్వలేదంటే ఏమిటి, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరమేం లేదు. వెళ్ళి బ్రిటిష్ వాడు దాడి చేయకుండా ఇండియాలో ఉండే లీడర్స్తో పని ఏమిటి అంటే, ఇండియాలో లీడర్స్ ఖాళీగా కూర్చోకుండా జనాల్ని రెచ్చగొడుతూ ఈ ఉద్యమాలన్నీ నిర్వహిస్తున్నారు. యుద్ధం చేయాలంటే డబ్బులు కావాలంటే ఈ భారతదేశంలో ఉండే వనరుల్ని జనాల మీద ట్యాక్స్ని, లేకపోతే ఇంకోటి ఇంట్లో బియ్యం ఉంటే బియ్యం తీసుకుపోవాలి, ఇంటి దగ్గర కోళ్ళు ఉంటే కోళ్ళు, మేకలు ఉంటే మేకలు. ఆ సమయంలో యుద్ధం సమయంలో ఏది వస్తే అది తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఈ బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఆకలిస్తుంది కదా, ఇట్లాంటి అవసరాలన్నీ తీర్చడానికి. ఇక్కడేమో భారత నాయకత్వం జనాలందరినీ రెచ్చగొడుతుంది. మీరు మీ ఇంటికి ఎవరైనా వస్తే మేక పిల్లని ఇవ్వద్దు, కోడి పిల్లని ఇవ్వద్దు, బియ్యం ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, ధర్నాలు చేస్తూ కూర్చోండి అన్నాడు. ట్యాక్స్ డబ్బులు కట్టకుండా ఉండండి, వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వద్దు, మీరు అవసరమైతే లూటీలు కూడా చేసుకోండి, ఇట్లా రెచ్చగొడుతున్నారు. అందుకని అమెరికా ఏమైందంటే బ్రిటన్ని, ఇట్లాంటి గోళాల వలన మనకు పెద్ద ప్రయోజనం ఏముండదు, ఆ ఇండియన్ మైండ్ సెట్ వాడికి ఏం కావాలో అడుగు
అవి ఇచ్చేస్తాం, యుద్ధం అయిపోయిన తర్వాత ఇచ్చేస్తామని చెప్పు. ఈ లోపల వాడి సహకారం అందుతుంది కదా, అక్కడి నుంచి ఇండియా నుంచి కొన్ని వనరులు మనకు వస్తాయి కదా, దాంతో మనం యుద్ధం గెలుస్తాం అన్నాడు. ఇక తలూపాడు బ్రిటిష్ ప్రధాని. తలూపి క్రిప్స్ని భారత్ పంపించడం జరిగింది. సర్ స్టాఫర్డ్ క్రిప్స్, దాన్నే మనము క్రిప్స్ రాయబారం అని పిలుస్తూ ఉంటాం. క్రిప్స్ రాయబారం అంటాం. జాతీయ ఉద్యమంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. క్రిప్స్ ఇండియా వస్తాడు. ఇండియా వచ్చి కాంగ్రెస్ పార్టీని అందరినీ అడుగుతాడు. ఒకటే మాట ఆయన చెప్తాడు, ఏంటది, మీరందరూ ఇప్పుడు యుద్ధంలో పాల్గొనండి అంటే. ఇప్పుడు గాంధీజీ ఒక పిట్టల తుపాకీ పట్టుకొని వెళ్ళటం కానీ, నెహ్రూ ఒక పిట్టల తుపాకీ పట్టుకోవటం కానీ, లేకపోతే ఇంకొక ఆయన బాణాలు తీసుకొని వెళ్ళక్కర్లే, మీరు సైలెంట్గా ఉండండి, జనాలు ఏం రెచ్చగొట్టద్దు అని మీనింగ్. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని కమ్యూనికేట్ చేస్తున్నాయి. ఇట్లా దీన్ని ఎవరు మరీ ప్యాట్రియాటిక్ ఫీలింగ్స్ అన్నీ మీకే ఉన్నట్టుగా, జాతీయ భావాలు అన్నట్టుగా ఏమీ ఉద్రేకపడక్కర్లేదండి. సరదాగా ఇది ఏంటంటే ఎగ్జామ్కి మీకు ఉపయోగపడుతుంది, ఇలా సరదాగా తీసుకొని వెళ్తే, అందుకని చెప్తున్నా. గాంధీజీ ఇట్లా పోయాడు. ఈ గాంధీజీ వీళ్ళు ఏం యుద్ధాలు చేయరు, కాకపోతే గోల్ చేయకుండా ఉంటారు వీళ్ళని. అందుకని క్రిప్స్ ఏమన్నాడంటే, నువ్వు సైలెంట్గా ఉండు గాంధీ, నీకేం కావాలి, నాకు భారత్కి స్వాతంత్రం కావాలి అంటాడు గాంధీ. ఇస్తాం, యుద్ధం అయిపోయిన తర్వాత ఇస్తానంటాడు. యుద్ధం కానీ 42లో క్రిప్స్ రాయబారం. యుద్ధం ఎప్పుడు అయిపోతుందో అప్పుడు వెంటనే నేను మీకు ఒక అరేంజ్ చేస్తాను, మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాను. డొమినియన్ స్టేటస్ అంటే మీ పరిపాలన మీరే చేస్తారు, అల్టిమేట్గా మేమే ఉంటాం అక్కడ అని చెప్పటం అనమాట. లేదు నాకు ఇప్పుడే స్వతంత్రం కావాలంటాడు గాంధీ. ఎరగకూడదు, కర్ర ఎరగకూడదు, పాము చావాలి ఇప్పుడు గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి. క్రిప్స్ రాయబారాన్ని ఒప్పుకుంటే వీళ్ళకి పనేం లేదు. ఇక జాతీయ నాయకులకి పనేముంటుంది, పనేం లేకపోతే జనాలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు నిన్ను. అందుకని నో 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 అస్సలు నీ స్వతంత్రం ఇచ్చేస్తా, నో 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 ఏమన్నాగా నో 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 అదొకటే చెప్తున్నారు వాళ్ళు. క్రిప్స్కి తలనొప్పి వచ్చింది, నీ చావు నువ్వు చావు అని క్రిప్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాడు. నువ్వు చేసినా చేయకపోయినా మేము యుద్ధం చేస్తాం, మేము గెలుస్తాం, అది వేరే ఇష్యూ అనుకొని క్రిప్స్ బ్రిటన్ వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళిపోయి వాళ్ళు యుద్ధంలో అటు చేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం దొరికింది కాంగ్రెస్కి. క్రిప్స్ మనల్ని అన్యాయం చేసిపోయింది, బ్రిటిష్ ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది, అందుకని మనము చావో రేవో ఒకటే, డూ ఆర్ డై, డూ ఆర్ డై, క్విట్ ఇండియా, ఉద్యమం చేసేద్దాం అన్నాడు. క్విట్ ఇండియా. సో ఈ ఉద్యమం చేద్దాం, ఇంకా లాభం లేదు, మంచి అవకాశము, ఈ క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహిస్తున్నాం అని గాంధీజీ తెలియజేయటం జరిగింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ రాజకీయ నాయకులకి చేతి నిండా పని దొరకటం జరిగింది. ఈ సమయంలో ఆంధ్రాలో ఎటువైపు టర్న్ అయింది అన్నది ఇప్పుడు పరిశీలన చేయాలి. ఈ ఉద్యమానికి ముందు, క్విట్ ఇండియా ఉద్యమం జరగటానికి ముందు దేశ రక్షణ అంటే ఈ జపాన్ భారతదేశాన్ని ఆక్రమణ చేసుకుంటే మనందరం కూడా ఇప్పుడు బ్రిటిష్ వాడి చేతుల నుంచి జపాన్ చేతులకు పోతాం. అందుకని దేశ రక్షణ గురించి ఆంధ్రాలో ఏం జరిగింది, దేశ రక్షణ గురించి ఆంధ్రాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమం అన్నది 8 ఆగస్టు 1942. దానికన్నా ముందు ఎలాంటి చర్యలు ఇక్కడ రెడీ చేయాలి కదా, గ్రౌండ్ని. ఆ గ్రౌండ్ రెడీ అనేది ఇక్కడ జరగటం ఉద్యమం ముందు అనమాట. దేశ రక్షణ ఒకటి, ముందస్తు చర్యలు. ఇక ఉద్యమం స్టార్ట్ అయింది, ఆ సమయంలో ఏమేమి సంఘటనలు జరిగినాయి, ఈ 3 అంశాలని ఇప్పుడు మనం క్లియర్గా పరిశీలన చేద్దాం. చాలా సింపుల్గా వెళ్తుందండి, ఇలా తిరిగి ఇట్లా వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మిగిలిన అంశాలను పరిశీలన చేద్దామండి. 7th డిసెంబర్ 1941, 7th డిసెంబర్ 1941 ఎప్పుడైతే జపాన్ యుఎస్ఏ మీద అటాక్ చేసిందో, ఇక జపాన్ సూపర్ పవర్ అవుతుందని ఒక భయం పట్టుకుంది భారతీయులకి. అట్ ద సేమ్ టైం బ్రిటిష్ వాళ్ళు పోయి భారత్ని జపాన్ ఆక్రమించుకుంటుంది అనే ఒక ఆలోచన కూడా రావటం జరిగింది. సరే, దేశవ్యాప్తంగా ఎలా ఉన్నా కానీ
ఆంధ్ర ప్రాంతంలో మాత్రము ఒక రకమైన భయాందోళనకి మాత్రం వీళ్ళందరూ గురయ్యారు. ఈ జపాన్ వాడు వచ్చి మనల్ని ఎక్కడ అటాక్ చేస్తాడో, ఈ జపాన్ నుంచి మనల్ని ఎలా రక్షించుకోవాలి, ఇలాంటి ఆలోచనలు బయలుదేరి ఇక్కడ ఉండే స్థానిక నాయకత్వం ద్వారా కొంత ఉద్యమం అన్నది జరిగింది. అదే మనము క్విట్ ఇండియాకి ముందు దేశ రక్షణకి సంబంధించిన ఈ అంశాలని చర్చించుకోవటము. దేశ రక్షణ అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇక్కడ దేశాన్ని రక్షించుకోవటం కాదు. సో జపాన్ నుంచి ఫస్ట్ మనల్ని రక్షించుకోవాలి, బ్రిటిష్ వాడు అవలంబిస్తున్న విధానం సరైంది కాదు అనుకుంటూ వీళ్ళు తీసుకున్న చర్యలే ఇక్కడ పాయింట్. సో 21 డిసెంబర్ 1941 పట్టాభి సీతారామయ్య స్వతంత్ర భారతదేశము మాత్రమే భారత్ని జపాన్ నుంచి రక్షించుకోగలదు అని ఈ ఉపన్యాసం ఇవ్వటం జరిగింది. పట్టాభి సీతారామయ్య 21 డిసెంబర్ 1941 స్వతంత్ర భారతదేశం మాత్రమే, మన దేశం మాత్రమే మనల్ని మనము రక్షించుకోగలుగుతాం జపాన్ వాళ్ళ నుంచి, బ్రిటిష్ వాడి వల్ల కాదు అని ఈయన ఉపన్యాసం ఇచ్చారు. ఇక్కడ ఒకవేళ మనకు ప్రశ్న రూపొందితే ఎలా రూపొందొచ్చు అంటే స్వతంత్ర భారతదేశం మాత్రమే జపాన్ నుంచి భారత్ని రక్షించుకోగలదు అని ఈ క్రింది వారిలో ఏ ఆంధ్ర నాయకుడు వ్యాఖ్యానించటం జరిగింది అంటే కామెంట్ చేశారు అని. పట్టాభి సీతారామయ్య, కళా వెంకట్రావు, ఇంకో ఇద్దరు పేర్లు ప్రకాశము అట్లా అడుగుతాడు. అలాంటి సమయంలో నీ ఆన్సర్ అవుతుంది పట్టాభి సీతారామయ్య. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకులు, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ నాయకులు, తాలూకా స్థాయిలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు. ఇది ఒక రాజకీయ పార్టీ యొక్క హెరార్కీ. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ప్రాంతీయ పార్టీతో సహా ఇట్లా వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. రాష్ట్ర స్థాయి నాయకులు, ఇంకా పెద్ద నేషనల్ లెవెల్ పార్టీ అయితే జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, తాలూకా స్థాయి, గ్రామ స్థాయి. ప్రతి గ్రామంలో కూడా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక పీపుల్ ప్రొటెక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేసి ఆ గ్రామాన్ని రక్షించుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ జపాన్ అనేది అటాక్ చేస్తే, సో జపాన్ భారతదేశం మీద అటాక్ చేసి బ్రిటిష్ వాళ్ళ నుంచి వాళ్ళు హస్తగతం చేసుకున్న సమయంలో ప్రతి గ్రామం కూడా పీపుల్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకొని గ్రామాన్ని రక్షించుకోవాలి అని కావలి రైతు సమావేశంలో తీర్మానం చేయటం జరిగింది. ఇక్కడే నేను మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వటం జరిగిందండి. ఒకసారి దాన్ని పరిశీలన చేయండి. ఈ మొత్తం సింప్లిఫై చేసి ఇచ్చాను మీకు. దీన్ని నిర్వహించింది గోపాల్ రెడ్డి. కావలి సమావేశాన్ని దీనికి అధ్యక్షత వహించింది బాలరెడ్డి అనే ఆయన. సో వీళ్ళు ఏం తీర్మానం చేశారంటే జపాన్ నుంచి రక్షించుకోవాలి, దానికి ఒక కమిటీలు వేయాలి. ప్రశ్న మనకి ఏ విధంగా వస్తుంది, ఏ సమావేశంలో పీపుల్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలనుకున్నారంటే కావలి రైతు సమావేశంలో. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కావలి రైతు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము జపాన్ నుంచి భారత్ని రక్షించుకోవటం. కావలి రైతు సమావేశాన్ని అధ్యక్షత వహించింది ఎవరు అని కానీ, నిర్వహించింది ఎవరు అని కానీ అట్లా క్వశ్చన్స్ రావచ్చు. ఒక 4 యాంగిల్లో దీనిని పరిశీలన చేయండి. ఇది పీపుల్ ప్రొటెక్షన్. నెక్స్ట్, స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ. ఇక్కడ భీమవరం రైతు సమావేశంలో ఈ స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ మీద తీర్మానం చేయడం జరిగింది. స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అంటే ఇక్కడ అర్థమైతే మీకు చాలది. స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అంటే ఈ శత్రువులు మన భూభాగం వైపు వస్తున్నారు, బార్డర్స్ దాటారు, భారత భూభాగంలోకి వచ్చారు. భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత శత్రువుల్ని మనము దాడి చేసి వాళ్ళని మట్టుబెట్టాలి. ఇది కార్యక్రమం అన్నమాట. దానికోసం ఏం చేయాలి, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు అవుతుంది, వాళ్ళకి ఆకలిస్తుంది, వాళ్ళు తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోతాయి. అందుకని ఆహార పదార్థాలు అందకుండా చేయాలి. వాళ్ళు తాగటానికి చెరువు దగ్గరకు ఎక్కడికో నీళ్ళకి వెళ్తారు, బావిలోకో నీళ్ళకో. ఆ బావుల్లో చెరువుల్లో విషాన్ని కలపాలి. థర్డ్ వన్, వాళ్ళు గుడారాలు వేసుకొని అడవుల దగ్గర అక్కడ ఇక్కడ ఉంటారు, వాటన్నిటిని తగలబెట్టాలి.
లేదా అక్కడ గడ్డి వేసి వాళ్ళు అక్కడికి రాగానే వెంటనే దాన్ని తగలబెట్టడం. ఇలా శత్రువుని నువ్వు డైరెక్ట్గా వాడితో వెళ్ళి యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత లేకుండా, డైరెక్ట్గా ఇట్ట యుద్ధం చేయకుండా లేకపోతే కాల్చకుండా వాడికి ఇతర మీన్స్ని అందకుండా చేసి వాడిని తుదముత్తించే ఒక పాలసీని స్కాచ్ డెత్ పాలసీ అంటారు. బ్రిటిష్ వాడు జపాన్ ఒకవేళ భారత్ మీద అటాక్ చేస్తే వాడి దగ్గర అసలే తుపాకీ తక్కువ ఉన్నాయి, తుపాకీలో బుల్లెట్లు కూడా తక్కువ ఉన్నాయి, అవన్నీ తెచ్చి భారత్లో ఏమి ఉపయోగిస్తాడు, అందుకని ఇలాంటి చర్యలకి పూనుకుందాంలే అని ఒక ప్లాన్ వేశాడు. ఎవరు? బ్రిటిష్ వాడు. బ్రిటిష్ వాడు ఎందుకు వేశాడు ఆ ప్లాను? వాడు ఎక్కడో యుద్ధాలు చేస్తున్నాడు, ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తున్నాడు. ఇండియాలో కూడా వచ్చి మిషన్ గన్లు పట్టుకుని డిటిషమని కాల్చమంటే ఎక్కడ కాలుస్తాడు? వాడి దగ్గర అంతమంది సైనికులు లేరు, అన్ని బుల్లెట్లు లేవు, అవన్నీ లేవు. అందుకని ఇట్లాంటివి ఆహార పదార్థాలు అందకుండా చేయటం, విష పదార్థాలని కలపటం, ఇట్లా తగలబెట్టడం, ఇట్లాంటివి చేసేదాన్ని స్కాచ్ డెత్ పాలసీ అంటారు. సో ఇది బ్రిటిష్ వాడు అనుకున్నాడు, ఇట్లా చేద్దాం ఒకవేళ జపాన్ వస్తే అని. సో ఈ స్కాచ్ డెత్ పాలసీకి మేము వ్యతిరేకము, అట్లా కాదు డైరెక్ట్గా వెళ్ళి జపాన్ వాడిని చంపాలి అని తీర్మానం చేసింది భీమవరం రైతు సమావేశం అండి. భీమవరం రైతు సమావేశంలో స్కాచ్ డెత్ పాలసీకి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తీర్మానం చేశాము. ఒకవేళ అడిగితే స్కాచ్ డెత్ పాలసీకి వ్యతిరేకంగా ఏ సమావేశంలో తీర్మానం చేశారంటే భీమవరం. ఏ సందర్భము? జపాన్ భారత్ మీద అటాక్ చేస్తుంది అనే సందర్భంలో దేశ రక్షణకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ ఇదే సందర్భంలో దేశ విభజన మీద జిన్నా ఒక తీర్మానం ప్రవేశపెడతాడు లాహోర్ సమావేశంలో, దేశం మొత్తం 2 ముక్కలు అయిపోవాలని. ఇదే సందర్భంలో దక్షిణ భారతంలో ఈ ద్రవిడులందరూ ఒక జాతిగా భావించి పెరియార్ రామస్వామి నాయకర్ అని ద్రవిడిస్తాన్ ఉద్యమాన్ని తీసుకొని వస్తాడు. ఇంచుమించు నిజాం భూభాగాన్ని వదిలేసి ఆయన ఒక మ్యాప్ను కూడా రూపొందించడం జరుగుతుంది. పాకిస్తాన్, హిందుస్థాన్, ద్రవిడిస్తాన్, ఈ అఖండ భారత్ 3 ముక్కలు అయిపోతున్నాయి. సో జిన్నా తీర్మానంతో ఇండియా పాకిస్తాన్, హిందుస్థాన్గా 2గా విడిపోతుంది, అది వేరే ఇష్యూ. నెక్స్ట్ ఆలోచన ఏంటంటే ఇండియా హిందుస్థాన్ కూడా ఒకటి హిందుస్థాన్, నెక్స్ట్ ద్రవిడిస్తాన్గా విడిపోతుంది. సో దేశ విభజనకి సంబంధించి ఇలా ఒక వేవ్ కూడా బయలుదేరింది ఆ సమయంలో. అలాంటి సమయంలో ఈయన మద్రాసులో ఉన్నాడు కదా, సో మద్రాసులో ఉన్న వీళ్ళందరూ జిన్నాకి సపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఎందుకు? పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తే రేపు ద్రవిడిస్తాన్ కొత్త దేశం ఏర్పడే అవకాశాలు ఉంటాయని జిన్నా 2 నేషన్ థియరీ అంటారు, 2 దేశాల సిద్ధాంతం అని. 2 నేషన్ థియరీకి సి రాజగోపాలాచారి సపోర్ట్ ఇచ్చారు. ఆంధ్ర ప్రాంత నాయకుడైన బలుసు సాంబమూర్తి గారు కూడా సపోర్ట్ చేయటం జరిగింది. సో జిన్నా అంటే ముస్లిం లీగ్ పార్టీ. ముస్లిం లీగ్ పార్టీ చేసిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన బలుసు సాంబమూర్తి సపోర్ట్ ఇవ్వగానే కాంగ్రెస్ నాయకులందరూ కూడా తిరుగుబాటు చేశారు వ్యతిరేకంగా. ప్రకాశం కానీ, కాళేశ్వరరావు కానీ, ఐదవర్ కాళేశ్వరరావు వీళ్ళందరూ బలుసు సాంబమూర్తి మీద యాక్షన్ తీసుకోండి, సిఆర్ మీద యాక్షన్ తీసుకోండి అని ఇట్లా చెప్పడం జరిగింది. అప్పుడు బలుసు సాంబమూర్తి స్పీకర్గా ఉండి తన పదవికి కూడా రాజీనామా చేయటం జరిగింది. సో ఇది జిన్నా తీర్మానానికి వ్యతిరేకంగా అంటే అందరూ వస్తారు. సపోర్ట్ ఇచ్చింది ఎవరు ఆంధ్ర ప్రాంతంలో అని ఒకవేళ ఎగ్జామినర్ ప్రశ్న తీస్తే అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, బలుసు సాంబమూర్తి అని ఆన్సర్ చేయండి. ఇవి అవకాశము ఉండే అంశాలు. సింపుల్గా ఒకసారి రీకాల్ చేసుకుందాం. స్వతంత్ర భారత్ మాత్రమే భారత్ని రక్షిస్తుంది అని వ్యాఖ్యానించింది పట్టాభి, ఫస్ట్ పాయింట్ క్లియర్. పీపుల్ ప్రొటెక్షన్ కమిటీ కావాలి, సెకండ్ పాయింట్ క్లియర్. స్కాచ్ డెత్ పాలసీ భీమవరం, థర్డ్ పాయింట్ క్లియర్. జిన్నాకి 2 నేషన్ థియరీకి సపోర్ట్ ఇచ్చిన ఆంధ్ర నాయకుడు బలుసు సాంబమూర్తి, పాయింట్ క్లియర్. 4 పాయింట్లు మైండ్లో పెట్టుకో, ఒకవేళ అడిగితే ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. తెలుసుకున్నటంలో తప్పలేదు మనం. ఇది ఇట్లా నడుస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఈ పాయింట్కి వస్తే, ఈ క్రిప్స్ వచ్చాడు, క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిపోయింది. క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిన తర్వాత ఈ కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఉద్యమం చేయాలి, పబ్లిక్లోకి మనము మళ్ళీ వెళ్ళాలి అనుకున్నారు. యాక్చువల్గా క్విట్ ఇండియా ఉద్యమం అనగానే మనము 8th ఆగస్టు విప్లవము అని కూడా అంటాం క్విట్ ఇండియా ఉద్యమాన్ని. 8th ఆగస్టు నాడు 1942 నాడు జరిగింది క్విట్ ఇండియా ఉద్యమం. దానికన్నా ముందే
8th ఆగస్ట్ కన్నా ముందే 8th ఆగస్ట్ కన్నా ముందే 14th జూలై 1940 నాడు సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వాళ్ళందరూ కూడా వార్దా వెళ్తారు. నాగపూర్ దగ్గర వార్దా వెళ్తారు. అక్కడ గాంధీజీ గారు కూర్చొని ఉంటారు. గాంధీ గారు క్విట్ ఇండియా అది క్రిప్స్ని మనము తిట్టాము, అయిపోయింది, వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు. మొన్నే కదయా వ్యక్తిగత సత్యాగ్రహం అని చెప్పాము, మళ్ళీ ఏం చెప్పను, ఎన్నిసార్లు సత్యాగ్రహం అంటాం. సత్యాగ్రహం యొక్క స్ఫూర్తి ఉండాలి, కానీ ఇంకోటి ఏదన్నా దానికి పదం ఉపయోగించండి, ఏదో ఒకటి చేయండి, మళ్ళీ మన పార్టీ అవన్నీ అది ఇది అంటూ ఉంటారు. గాంధీజీ గారు బాగా ఆలోచిస్తారు, ఇట్లా గక్కుంటూ ఆలోచించి ఎస్ ఒక ఐడియా వచ్చింది అంటే, ఏంటి సార్ ఐడియా అంటే నాన్ వైలెన్సే. గాంధీజీ గారు ఎప్పుడు నాన్ వైలెన్సే, అందులో డౌట్ లేదు, నాన్ వైలెన్సే ఉండాలి, కానీ డూ ఆర్ డై. ఇక ఈసారి ఉద్యమం చేస్తే చావో రేవో తేలాల్సిందే, ఇంకా దానికి తిరుగు అన్నది లేదు. నేను 1920 నుంచి చెప్తూ వస్తున్నా. సో అప్పటి నుంచి కూడా స్వతంత్ర భారత్ తీసుకొస్తానని, దానికోసమని ఎన్సీఎం చేశా, నాన్ కోఆపరేషన్ మూమెంట్, మధ్యలో వదిలేశాను, అది వేరే ఇష్యూ. సెకండ్ సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ చేశా, అది కూడా వదిలేశాను, సెకండ్ పాయింట్. వ్యక్తిగత సత్యాగ్రహ చేశా, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇన్ని సత్యాగ్రహాలు చేశాడు, ఇన్ని ఉద్యమాలు చేశాడు, మళ్ళీ తీసుకొస్తాడా స్వతంత్ర భారత్ అని ప్రజలే అడుగుతారు. అందుకని ఈసారి ఉద్యమం ఎట్లా ఉండాలి అంటే, ఇక అడుగు పెడితే స్వతంత్ర భారత్తో రా, లేకపోతే చచ్చిపో, ఇట్లాగే ఉండాలి, కానీ అది నాన్ వైలెంట్ అయి ఉండాలి. అది గాంధీ గారు ఒక మంచి స్కెచ్ గీశారు. స్కెచ్ గీయటంలో గాంధీ పర్ఫెక్ట్ మ్యాన్. సో అట్లా స్కెచ్ గీసి 14 జూలై 1942న క్విట్ ఇండియా తీర్మానం పాస్ చేయడం జరిగింది. ఎప్పుడు చేద్దాం మరి ఉద్యమం? ఉండు, పంతులు గారు వస్తాడు, ముహూర్తం చూడాలి, మంచి దశమ, ఏకాదశ, ద్వాదశ చూద్దాం, అప్పుడు మొదలు పెడదాం. ఇన్నాళ్ళు గ్రహాలన్నీ అడ్డుపడుతున్నాయి, మంచి తిథి చూసుకుందాం ఆగు అంటున్నారు. సో తీర్మానం మాత్రం 14 జూలై అయింది. తీర్మానం అయిపోగానే ఉద్యమం చేయటం అంటే అందరూ నువ్వు రెడీగా ఉన్నావని అందరు రెడీగా ఉండద్దు అక్కడ. పొలోమని వెళ్ళిపోవటమైన ఉద్యమం జెండా పట్టుకొని తీసి లోపలేస్తాడు. అందుకని ఫస్ట్ అందరికీ ఫోన్లు చేయండి, అందరికీ వాట్సాప్ మెసేజ్లు పెట్టండి, కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండండి. గాంధీజీ గారు ఫోన్ చేస్తారు, కాల్ ఇస్తారు, రేపు 8 గంటలకి టీవీలో వస్తాడు, వచ్చి మీ అందరినీ చప్పట్లు కొట్టు, దీపాలు పెట్టు అంటాడు. వెంటనే మీరు క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ చేయండి. అప్పటి వరకు అందరు కర్రలు పట్టుకొని రెడీగా సిద్ధంగా ఉండండి అని అందరికీ మెసేజ్ పంపండి అన్నాడు వార్దాలోంచి గాంధీ. అందరికీ మెసేజ్లు వెళ్ళిపోయినాయి. అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఈ కళా వెంకట్రావు, పటాభి సీతారామయ్యేమో పిసిసి చీఫ్, కళా వెంకట్రావు కార్యదర్శి. ఆయన లైఫ్ ఈజ్ స్వీట్, జీవితం చాలా తీయనైంది, కానీ స్వతంత్రం కొరకు దాన్ని త్యాగం చేస్తే అది మరింత తీయగా ఉంటుంది. ఎందుకంటే స్వతంత్రం కోసం త్యాగం చేశాక వాడు పోతాడు, పోయిన తర్వాత తీయగుంటుందా, పుల్లగుంటుందా, చప్పగుంటుందా ఎవరికి తెలుస్తుంది? సరే, ఎవరికి తెలవకపోయినా జీవితం తీయగా ఉంటుంది. లైఫ్ ఈజ్ స్వీట్, సాక్రిఫైజింగ్ ఫర్ ది కాజ్ ఆఫ్ నేషన్ ఈజ్ మోర్ స్వీటర్ అని వ్యాఖ్యానించింది ఎవడు అని ఆ పిచ్చితుకులకు ఒక ఎగ్జామినరు ఒకవేళ బిట్ తయారు చేస్తే నువ్వు వెంటనే అటు ఇటు చూడకుండా కళా వెంకట్రావుని బబుల్ దిద్దటానికి సిద్ధంగా ఉండు. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నంత సేపు నీ ఆలోచన అంతా కూడా బబుల్ దిద్దటానికి సిద్ధంగా ఉండటం మాత్రమే ఉండాలి. ఎవరు వ్యాఖ్యానించారు లైఫ్ ఈజ్ స్వీటర్ అని? కళా వెంకట్రావు. ఇంకేం వ్యాఖ్యానించాడు? ఇప్పుడు ఎస్ఎంఎస్లు వాట్సాప్లో వచ్చినాయి కదా అందరికీ, క్విట్ ఇండియాకి సిద్ధంగా ఉండండి. అందరు రెడీ అయిపోయారు. రెడీ అవుతుంటే ఈ కళా వెంకట్రావు ఒక పేపర్ మీద తీసుకొని పాటించవలసిన సూత్రాలు: 1, అందరూ కాలేజీలు బాయ్కాట్ చేయండి. 2, అందరూ స్కూల్స్ బాయ్కాట్ చేయండి. 3, అందరూ శాసనసభ సభ్యత్వాలకి రాజీనామా చేయండి. 4, విదేశీ వస్తువుల్ని దహనం చేయండి. ఇట్లా రాసి అన్ని తాలూకా కాంగ్రెస్ కమిటీ ఆఫీసులన్నిటికీ కూడా పంపాడు, జిల్లా తాలూకా అన్నిటికీ. తిరుగుతూ ఒక కాపీ, ఒక జిరాక్స్ కాపీ కర్నూలులో దొరికింది. కర్నూలులో సౌదాకి వెళ్ళారు, కర్నూలులో దొరికింది. సో కర్నూలులో దొరికితే ఎప్పుడది? 30th జూలై 1942. దాన్నే కర్నూలు సర్క్యులర్ అంటారు, దానికి పెద్దగా ఏమీ లేదు.
క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి, కార్యకర్తలు ఎంత క్రమశిక్షణగా ఉద్యమాన్ని నిర్వహించాలి అని రూపొందించిన విధి విధానాల పత్రము విజయవాడలో తయారు చేసింది. సర్క్యులర్ అవుతూ ఉంటుంది కదా, సర్క్యులర్ అంటే ఏంటి, అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది, సర్కిల్ లాగా తిరుగుతూ పోతుంది. అది ఒకటి కర్నూలులో దొరికింది కాబట్టి కర్నూలు సర్క్యులర్ అంటారు. ఆగస్టు 8, ఇక్కడ మర్చిపోకు నువ్వు, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమము, దానికన్నా ముందే క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి సర్క్యులర్ అందింది. పంపాడు కదా, ముందే రెడీ అవ్వాలి, రెడీ అవ్వకపోతే ఇబ్బంది పడతామని. దాన్ని ఆంధ్ర సర్క్యులర్ అంటారు, కర్నూలు సర్క్యులర్ అని కూడా అంటారు. ఎప్పుడు వచ్చింది అని ఎగ్జామినర్ ప్రశ్న అడుగుతాడు. 30th July 1942. దేని గురించి అంటే క్విట్ ఇండియాలో నియమ నిబంధనలు, ABCDలో క్విట్ ఇండియా ఉద్యమము. ఆంధ్ర సర్క్యులర్ అన్నా ఇదన్నా ఒకటే. ఎవరు రూపొందించారు అంటే కళా వెంకట్రావు. ఈ 4 పాయింట్స్ని ఇక్కడ గుర్తుపెట్టుకో. సో ముందస్తు చర్యలు ఏంటి, ఇక్కడ CWC తీర్మానము, అందులో కొంతమంది ఆంధ్ర వాళ్ళు వెళ్ళొచ్చి వెంటనే ఇక్కడ తయారు చేసుకున్నారు వాళ్ళ సర్క్యులర్ని. సో ఫస్ట్ సెక్షన్ ఇది, సెకండ్ సెక్షన్లో ఇది కాస్త ఇంపార్టెంట్, ఇక్కడి నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, కర్నూలు సర్క్యులర్. నెక్స్ట్ ఇటువైపు వద్దాం. ఇక 8న క్విట్ ఇండియా ఉద్యమం సర్క్యులర్ బయటపడ్డది కదా, వెంటనే వాళ్ళ ఆఫీసర్స్కి అందరికీ టెలిగ్రాములు వెళ్ళగానే వీళ్ళు ఏదో ఉద్యమం చేస్తున్నారంట, వాళ్ళు ఉద్యమము అన్నాడంటే లోపలేసేయండి అన్నారు. హైయర్ అథారిటీస్ నుంచి వచ్చేసింది, పోలీసులకి రెడీ అయ్యారు. ఇప్పుడు ఉద్యమం, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ముందుగా CRF వీళ్ళందరినీ దించుతారు, అక్కడికి భద్రతా బలగాలు వస్తాయి. ఉద్యమం స్టార్ట్ అవ్వగానే వాళ్ళ పని ఏంటి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, వీళ్ళ పని వీళ్ళు. అట్లా భద్రతా బలగాలు మొత్తం దేశవ్యాప్తంగా వచ్చినాయి. 8th నాడు గాంధీజీ ఒక పెద్ద మీటింగ్ పెట్టి, ఈరోజు ఇక మీరు చప్పట్లు కొట్టి దీపాలు పెట్టాల్సిన టైం ఆసన్నమైంది, ఇక డూ ఆర్ డై, ఇక లాస్ట్, ఇక నేను ఇక చెయ్యను ఉద్యమాలు, నన్ను నమ్మండి, రెడీ క్విట్ ఇండియా ఒకటే అన్నాడు. క్విట్ ఇండియా స్టార్ట్ అనేసి మెట్లు దిగి హాయిగా ఆ రోజు భోజనం చేసి పడుకున్నాడు. పొద్దున్నే పోలీసులు పట్టుకుని వెళ్ళిపోయారు జైల్లోకి. తెలుసు అట్లా అరెస్ట్ చేస్తారని, ఫస్ట్ జనాల్లోకి వెళ్ళిపోయింది ఆయన వాయిస్. ఇక అంతే, వెంటనే ఏ రాష్ట్రాల్లో నాయకుడు అనేవాడు ఉన్నాడో తీసుకెళ్లి జైల్లో పడేశారు. నాయకత్వము లేకుండా జరిగిన ఏకైక ఉద్యమము భారతదేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది క్విట్ ఇండియా ఉద్యమం. స్థానిక నాయకుల ద్వారా నిర్వహించబడిన ఏదైనా ఉద్యమం ఉందంటే అది క్విట్ ఇండియా ఉద్యమమే. టంగుటూరి ప్రకాశం లేడు ఆంధ్రాలో, అయ్యదేవర కాళేశ్వరరావు లేడు, కళా వెంకట్రావు లేడు, సామమూర్తి లేడు, ఇంకోటి హరిసర్వోత్తమరావు గారు లేరు, ఎవరు లేరండి, అందరు జైల్లో ఉన్నారు. మరి ఎట్లా? ఇప్పుడు సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఉంటారే, వాళ్ళు వాళ్ళ భుజాల మీద వేసుకొని రన్ చేశారు బండిని. అట్లాంటిది మొదటి సంఘటన తెనాలిలో కాల్పులు. ఇప్పుడు నాయకుడు లేకపోయేసరికల్లా ఇక ఉద్యమము శాంతియుతం నుండి కాస్త వైలెంట్ అయిపోతుంది. క్విట్ ఇండియా ఉద్యమము మొత్తము కూడా నాన్ వైలెన్సే, ఏది గాంధీజీ చెప్పింది. ఉద్యమం కొనసాగింపు అంతా కూడా వైలెన్సే, ఇది యొక్క ప్రత్యేకత. తెనాలిలో కాల్పులు 12వ తారీఖు, డేట్స్ అన్నీ ఇచ్చాను, డేట్స్ అంత అక్కర్లేదు, కాకపోతే మీకు ఒక క్రోనలాజికల్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది అన్నట్టుగా ఇచ్చాను నేను. తెనాలిలో కాల్పులు ఏమిటంటే, ఇక్కడ భారతీ ట్యూటోరియల్స్, ఆ హై స్కూలు వీళ్ళందరూ విద్యార్థులందరూ కూడా ఒక చోట గ్రూప్గా అయిపోయి మనము రేపు అన్నీ బంద్ చేయాలి, అన్నీ బాయ్కాట్, రేపు హర్తాల్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వచ్చారు, రేపు మేము మీకు సపోర్ట్ ఇస్తున్నాం, మీరు పిలుపుకి మేమందరం కూడా మేము మీకు సపోర్ట్ ఇస్తామన్నారు. అన్ని చోట్ల వెళ్ళుకుంటూ బైక్లు వేసుకొని తిరిగారు. ఏ షాపు బంద్ చేయి, ఏ షాపు బంద్ చేయి అనుకుంటూ వాళ్ళు. ఇక బంద్ అన్నప్పుడు పొలిటికల్ పార్టీలు అలాగే వెళ్తూ ఉంటాయి కదా, అన్నీ బంద్ చేసుకుంటూ వెళ్ళారు. అంత బంద్ బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగిందంటారు. కానీ రైల్వే స్టేషన్ బంద్ చేయలేదని తెలిసింది. అరే రైల్వే స్టేషన్ బంద్ చేయలేదంట అనుకొని అక్కడికి వెళ్ళారు. రైల్వే స్టేషన్ అంటే బంద్ చేస్తారండి రైలు తిరుగుతుంటే? అక్కడికి వెళ్ళారు. అక్కడ టీ కాఫీలు అమ్ముతున్నారు. ఇంకా అక్కడ అడిగారు స్టేషన్ మాస్టర్ని, రైల్వే స్టేషన్ మూసే అన్నారు. ఇప్పుడే గుంటూరు నుంచి ట్రైన్ బయలుదేరింది, ఇక్కడికి వస్తుంది, నేను రైల్వే స్టేషన్ మూసేస్తే అటు పోతుందా కొట్టుకొని, నేను బంద్ చేయడానికి కుదరదు అన్నారు. వెంటనే అటు ఇటు దాడి జరిగింది. దాడిలో ఈ కల్లూరి చంద్రమౌళి అనే ఆయన నాయకత్వం వహించాడు ఈ గ్రూప్కి. ఎవరు స్థానిక నాయకుడు అని అడిగితే ఇది. ఇక దాడి జరుగుతుండేసరికల్లా
ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది కదా, పోలీసులు వాళ్ళు వచ్చారు. ఎంతసేపు అని అవుతారు, కాల్చారు. సో తెనాలిలో ఆ విధంగా కొంతమంది మరణించారు. అక్కడ స్తూపాలు అవి కూడా కట్టారు. దాన్ని తెనాలి కాల్పుల సంఘటన అంటాం. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో తెనాలి కాల్పుల సంఘటన ఏంటంటే ఇలా బంద్ నిర్వహిస్తున్న సమయంలో రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన. నాయకత్వం ఎవరు వహించారంటే చంద్రమౌళి. ఫస్ట్ పాయింట్ క్లియర్. నెక్స్ట్, ఇట్లాంటిది అన్ని కాల్పులే. అక్కడ గుంటూరు హిందూ కాలేజీ ముందు విద్యార్థులందరూ దాదాపు 2000 మంది విద్యార్థులు సమావేశమై పీస్ఫుల్గా ఉంటారు. వాళ్ళందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోండి, 144 సెక్షన్ అంటాడు అక్కడ ఎస్పీ. లేదు మేము ఇక్కడ ఉంటాం, సత్యాగ్రహం చేస్తాం అంటాడు. మాట పెరుగుతుంది, రాళ్ళు వేసుకుంటారు. తర్వాత కాల్పులు జరుగుతాయి. ఇది గుంటూరు హిందూ కాలేజీ సంఘటన అంటాం. థర్డ్ వన్ భీమవరం. ఇక్కడ గోకరాజ్ అని ఇట్లా చాలామంది లోకల్ లీడర్స్ అన్నీ బంద్ చేయాలి, హర్తాలు అది ఇది అనుకుంటూ బైక్లు వేసుకొని తిరుగుతారు. ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తారు, అక్కడ అందరినీ బంద్ చేయిస్తారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారు, కలెక్టర్ని బెదిరించి ఆయన కలెక్టర్ ఆఫీస్ మీద జాతీయ జెండాను ఎగరేస్తారు. అలా అన్నీ తిరుగుతూ ఒక చోట ఇక ఎంతసేపు అని తిరగలుగుతారు. ఈ పోలీస్ కాల్పులు జరుగుతాయి. అక్కడ ఆ గోలలో వీళ్ళు కొంతమంది మరణించడం జరుగుతుంది. ఇక్కడ మనకు తెనాలి ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ విజయనగరానికి సంబంధించి కందాల సుబ్రహ్మణ్యం. ఈ అత్యధిక మెజార్టీ రామినారాయణ రెడ్డి దేశంలో ఫస్ట్ లోక్సభలో. దాని తర్వాత జవహర్లాల్ నెహ్రూ. దాని తర్వాత మూడో వ్యక్తి అండి, ఇతనికి 1.80 లక్షల ఓట్లు వస్తాయండి. థర్డ్ పర్సన్ 1952 సాధారణ ఎన్నికల్లో లోక్సభ ఎంపీగా పోటీ చేస్తే జవహర్లాల్ నెహ్రూ, రావినారాయణ రెడ్డి నల్గొండ తెలంగాణ ఉద్యమం ఇప్పుడు చదువుతాం మనం. రావినారాయణ రెడ్డి తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత థర్డ్ పర్సన్గా కందాల సుబ్రహ్మణ్యం గారు. ఆయన 2018 వరకు బతికే ఉన్నారు. 2018 వరకు కూడా బతికే ఉన్నారు. అప్పుడు ఈ ఆవిడ పేరు ఏంటంటే మీనా కుమారి గారు స్పీకర్. ఫస్ట్ లోక్సభకి వచ్చి ఇప్పటి వరకు బతికున్న వాళ్ళు ఎవరున్నారు అని ఆవిడ ఆ పేర్లు చదవటం కూడా జరిగింది. ఈ రిషాంగ్ అనే ఆయన, రిషాన్ లాల్ జాంగ్లీ అనే ఆయన, కందాల సుబ్రహ్మణ్యం అనే ఆయన ఇప్పటికి కూడా బతికి ఉన్నారు. 2012లో 60 సంవత్సరాలు, 1952 నుంచి 60 సంవత్సరాలు అంటే 2012, 60 సంవత్సరాలు లోక్సభని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో వీళ్ళు ఇంకా అప్పటికే బతుకున్నారంట. వీళ్ళ గురించి చెప్తూ కందాల సుబ్రహ్మణ్యం గారి గురించి కూడా చెప్పటం జరిగింది. అట్లా కందాల సుబ్రహ్మణ్యం గారు ఈ విజయనగరం నుంచి ఉద్యమానికి నాయకత్వం వహించడం జరుగుతుంది. ఇది కాస్త పేరు కనిపించింది కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్, పెంటపాడు దగ్గర మహాదేవ దేశాయి మరణించాడని అక్కడ నాయకులకి తెలుస్తుంది. వాళ్ళు నిర్యాణ సభ, సంతాప సభలో పాల్గొంటే అక్కడ 144 సెక్షన్ ఉంది, మీరెవరు పాల్గొనడానికి వీల్లేదని పోలీసులు ఆజ్ఞాపించటము, దానికి మధ్య క్లాష్ ఏర్పడటము, అక్కడ పక్కనే ఉన్న పోస్ట్ ఆఫీస్, పెంటపాడు పోస్ట్ ఆఫీస్ మీద వాళ్ళు దాడి చేసి దాన్ని తగలబెట్టడం జరుగుతుంది. సో ఇది పెంటపాడు సంఘటన. ఎవరి నిర్యాణ సభ అంటే మహాదేవ దేశాయి నిర్యాణ సభ. నెక్స్ట్, నెల్లూరు. ఇక్కడ చాలా సంఘటనలు జరుగుతూ వస్తాయి. ప్రిన్సిపల్ కానీ, ఇక్కడ వెంకటగిరి స్కూల్ అనేది కాలేజీ, అక్కడ కాలేజీ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ మోటివేట్ చేస్తూ స్పీచ్లు ఇవ్వటము, ఇట్లాంటి చాలా సంఘటనలు జరుగుతాయి. దాంతోపాటు ఇక్కడ పల్లిపాడు, తలమంచి అనే ప్రాంతాల దగ్గర ఈ జాతీయ జెండాని ఎగరవేసి 26 జనవరి 1943 నాడు స్వతంత్ర భారత్గా వాళ్ళు ప్రకటించడం కూడా జరుగుతుంది. ఏ ప్రాంతం అంటే పల్లిపాడు, తలమంచి. 26 జనవరి 1943 స్వతంత్ర దినోత్సవంగా జరుపుకున్నారు. నెక్స్ట్, ఇక్కడ సామాజిక జరిమానా అండి. సామాజిక జరిమానా అంటే ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పెద్ద నాయకులు ఎవరు లేరు. జాతీయ స్థాయి నాయకులు అందరు జైల్లో ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ, గాంధీ, పటేల్ సాబ్ అందరూ కూడా జైల్లో ఉన్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఎవరు లేరు, వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. ఇక మిగిలింది ఎవరు అంటే కాస్త డబ్బు ఉండి కాస్త చదువుకున్న ఒక మేధావి వర్గం, వీళ్ళు మాత్రమే మిగిలారు. అందులో వైశ్యులు, బ్రాహ్మణులు, నెక్స్ట్ మేధావులు, చదువుకున్న వాళ్ళు, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, లేకపోతే ఇంకొకరు.
వీళ్ళు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు నాయకులు లేకపోయినా కానీ. అందుకని ఈ సామాజిక వర్గాల మీద జరిమానాలు విధించండి. మొత్తం 10 ఆంధ్ర రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్నాయి కదండి. ఈ 10 జిల్లాలలో 7 జిల్లాలలో ఆ జిల్లాల లిస్ట్ కూడా ఇచ్చాను. ఆ పేర్లు మీకు ఎగ్జామ్లో ఏమి అడగడు, కాకపోతే ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అంతే. ఈ 7 జిల్లాల మీద సామాజిక జరిమానా విధించడం జరిగింది. ఇది హిస్టరీలో ఒక పిక్యులర్ కండిషన్. జరిమానా అంటే ఏదన్నా ఒక తప్పు చేస్తే చేయాలి, లేకపోతే ఇంకొక సందర్భంలో జరిమానా అనేది ఉంటుంది, అన్ని వర్గాల మీద ఉంటుంది అదే తప్పుకి. కానీ ఇక్కడ తప్పు జరిగినా జరగకపోయినా జరిమానా ఒకటి పడుతుంది. నెక్స్ట్ కొన్ని సామాజిక వర్గాల మీదే జరిమానా అనేది ఇది ఒక డిఫరెంట్ కండిషన్. అది ఆంధ్ర ప్రాంతంలోనే మనము చూడటం జరిగింది. సామాజిక జరిమానా అంటాం దీన్ని, సోషల్ పెనాల్టీ. వైశ్యులు, బ్రాహ్మణులు, మేధావులు వీళ్ళు మాత్రమే రెచ్చగొడుతున్నారు పబ్లిక్ని, అందుకని వీళ్ళ మీద జరిమానా అని వేశారు. ఇది 7 out of 10. ఎక్కువ గుంటూరు నుంచి రెవెన్యూ ఇల్లు కూడా గుంటూరు నుంచి వచ్చింది, అతి తక్కువ నెల్లూరు నుంచి రావటం జరిగింది. ఆ డీటెయిల్స్ అక్కడనే ఇంతవరకు సరిపోతాయి. ఇదండి క్విట్ ఇండియా యొక్క సమయంలో భారత్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి జరిగిన ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్. దీనికి సంబంధించి మెటీరియల్ కూడా ఇచ్చాను, దాన్ని ఒకసారి ఫాలో అవ్వండి. ఇక దీని తర్వాత పెద్దగా ఏమీ లేదు. ఇక స్వాతంత్రము ఇక అవన్నీ కూడా ఇండియన్ హిస్టరీలో ఉన్న పార్ట్సే ఇక్కడ కూడా కంటిన్యూ అయిపోతుంటాయి, సైలెంట్గా ఉంటాయి. సో ఇక మన నెక్స్ట్ క్లాస్ అన్నది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా జరిగింది. సో దీనికి 1905 నుంచి మనము స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ వస్తాము. ఆంధ్రదేశంలో జాతీయ ఉద్యమం ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ వరకు 1956 వరకు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ వన్ ఈ సోషల్ రిఫార్మ్స్ అవన్నీ, ఫోర్త్ యుద్ధాలు అవన్నీ. ఇట్లా స్టెప్ బై స్టెప్ మీకు ఒక్కొక్కటి నేను ఇలా సింపుల్ చేసి ఇస్తూ ఉంటాను. ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే అవి కూడా అందజేస్తూ వస్తాను. 1కి 2 సార్లు చదవండి. ఈ మంచి స్కోర్ వచ్చే టాపిక్స్, ఇక్కడ నీకు స్కోర్ జారిపోవడానికి అవకాశం లేదు, స్ట్రైట్ పాయింట్ తెలుస్తుంది కాబట్టి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ ఉద్యమము జరిగిన విధానము. దీన్ని మనం ఇక్కడ కంక్లూడ్ చేసి నెక్స్ట్ ఏపీ స్టేట్ ఫార్మేషన్లోకి ఎంట్రీ అవుతాము అని చదువుతూ ఉండండి. నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాను. గుడ్ లక్.